డ్రగ్స్ కేసులో నటుడు తనీష్ నేడు ఈడీ ముందుకు హాజరు కానున్నారు. మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు 10 మంది సినీ ప్రముఖులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా కెల్విన్తో లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తమ అధీనంలో ఎలాంటి ఆధారాలు లేవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. డ్రగ్స్ సరఫరా కేసును కేంద్ర సంస్థలకు అప్పగించాలని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఏకపక్షంగా దర్యాప్తును కొనసాగిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, సిట్, సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమ దర్యాప్తునకు సహకరించడం లేదని ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 12 కేసుల వివరాలు తమకు సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఇదే పిటిషన్లో ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. ఈడీ కోరిన వివరాలు తమ వద్ద లేవంటూ తాజాగా ఎక్సైజ్ శాఖ బుధవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి 12 కేసులు నమోదు చేసినట్లు ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తయి ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్లను దాఖలు చేశామని తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్లు, రికార్డెడ్ స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలను ట్రయల్ కోర్టులో సమర్పించినట్లు వివరించారు. ఇవాళ తనీష్ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, ప్రధానంగా తనీష్ ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది ఈడీ? స్వాతి, మరి కాసేపట్లో అయితే ఈడీ విచారణకు తనీష్ హాజరు కానున్నారు. అయితే గతంలో చేసినటువంటి ఎక్సైజ్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో 2017లో అప్పుడు కూడా ఆల్మోస్ట్ 4 hours పాటు తనీష్ని అయితే ఈడీ విచారించింది. ఇక ఈ రోజు మాత్రం ఒక ప్రత్యేక బృందం అయితే తనీష్ని మరి కాసేపట్లో విచారించనుంది. ముఖ్యంగా ఎక్కడైతే డ్రగ్స్ హబ్గా చెప్పుకుంటున్నటువంటి ఎఫ్ క్లబ్ పార్టీలో జరిగినటువంటి కొన్ని పార్టీస్కి తనీష్ కూడా హాజరైనట్టుగా ఇటు ఈడీ అధికారుల దృష్టిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన విధంగా అసలు ఆ రోజు ఎఫ్ క్లబ్లో ఏం జరిగింది, ఎఫ్ క్లబ్ పార్టీకి హాజరు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, అలాగే అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఈడీ అయితే ముఖ్యంగా ఈరోజు తనీష్ని విచారించనుంది. అలాగే తనీష్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకురమ్మని చెప్పింది. కాబట్టి అలాగే నిన్న కూడా తనీష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అతను ఈరోజు ఈడీ ఆఫీసర్ల విచారణకు హాజరవుతున్నట్టుగా నిన్ననే తెలిపారు. అలాగే అతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈడీ విచారణకు తీసుకురావాలని చెప్పిందని కూడా తనీష్ చెప్పారు. సో ఖచ్చితంగా ఈరోజు అయితే 2015 నుంచి అతను చేసినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అయితే మరి కాసేపట్లో తనీష్ అయితే ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇక గతంలో జరిగినటువంటి పార్టీస్ కానివ్వండి, అతను చేసినటువంటి టూర్స్, ట్రావెల్స్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఈడీ విచారించనుంది. ఇక కెల్విన్తో కూడా ఇటు తనీష్కి సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా వీళ్ళిద్దరు కలిసి చాలా పార్టీలకు హాజరయ్యారని, అలాగే వీళ్ళిద్దరి మధ్యన అనేకమైనటువంటి వాట్సాప్ కన్వర్జేషన్స్ కానివ్వండి, కొన్ని చాట్స్ ఉన్నాయని, అలాగే కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా తనీష్ నుండి కెల్విన్కి జరిగినట్లు, అలాగే తనీష్ నుంచి మరికొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే కొన్ని సస్పెక్టెడ్ అకౌంట్స్కి కూడా జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు అయితే ఈడీ తనీష్ ముందు పెట్టనుంది. సో ఖచ్చితంగా తనీష్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటు అతని చార్టెడ్ అకౌంట్ కానివ్వండి, అతని పర్సనల్ మేనేజర్, అట్లీస్ట్ అతని ఆడిటర్నైనా ఈరోజు తీసుకొని విచారణకు అయితే హాజరవుతారు. అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ 10 మందిని ఈడీ అధికారులు అయితే విచారించారు. అటు మొదటిగా పూరి జగన్నాథ్ కానివ్వండి, చార్మి, రకుల్, నవదీప్, అలాగే నందు, రానా, రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ మేనేజర్, అలాగే నవదీప్, ఆల్మోస్ట్ 10 మెంబర్స్ని అయితే ఇప్పటి వరకు ముమ్మైద్ ఖాన్తో పాటుగా 10 మందిని అయితే ఇప్పటికీ ఈడీ అధికారులు విచారించారు. అయితే తనీష్ ఇప్పటికీ మన టాలీవుడ్లో
సమ్మన్లో అందినటువంటి పర్సన్స్లో తనీష్ వచ్చేసి 11th పర్సన్ సెప్టెంబర్ 17th రోజున అతనికైతే ఈడీ అధికారులు టైం ఇచ్చారు. ఈరోజు 10:30 లోపటైతే ఇక్కడ అతను విచారణకు హాజరు కావాలి. 11 గంటల నుంచి అయితే విచారణ కొనసాగుతుంది. అయితే ఇంకా లాస్ట్ ఉన్నది కేవలం తరుణే. యాక్చువల్లీ 20th రోజున నందు విచారణ ఉండింది. కాకపోతే అతనికి షెడ్యూల్ బిజీ ఉండడంతో అతను ముందుగానే ఈడీ విచారణకైతే హాజరైపోయారు. ఇక 22వ తారీఖున అయితే తరుణ్ ఉంది. అదే లాస్ట్ విచారణ. టాలీవుడ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్లో అయితే తరుణ్ది లాస్ట్ విచారణ. ఇక ఈరోజు తనీష్ విచారణ అయితే 11 గంటల నుంచి మొదలవనుంది. మొత్తం ఇక్కడ ఈడీ విచారణ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఆల్మోస్ట్ 8 గంటల నుంచి 10 గంటల వరకు అయితే సమయం పట్టింది. ఈరోజు ఖచ్చితంగా తనీష్ది కూడా ఆల్మోస్ట్ 6 గంటల నుంచి 8 గంటల దాకా సమయం పట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే 2017లో ఎక్సైజ్ అధికారులు విచారించారో అప్పుడు ఆల్మోస్ట్ 4 గంటల పాటు అయితే తనీష్ని విచారించారు. తనీష్ నుంచి అప్పుడు తీసుకున్నటువంటి స్టేట్మెంట్ని మొత్తం రికార్డు పెట్టారు కాబట్టి అది ఈరోజు ఇక్కడ ఈడీకి బదిలీ అయింది. ఆ స్టేట్మెంట్ని ఈరోజు ఈడీకి తనీష్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ని ఈ రెండింటిని కంపేర్ చేస్తారు. ఈ రెండు కంపేర్ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టా కాదా అని అయితే ఈడీ అధికారులు గుర్తిస్తారు. ఇక తనీష్కి మాత్రం ప్రతి ఒక్కరికి షెడ్యూల్ ఇచ్చినటువంటి సమయంలోనే ఒక క్వశ్చనరీ అయితే ఈడీ అధికారులు తయారు చేసుకున్నారు. ఆ క్వశ్చన్సే ముందు అంటే బిఫోర్ లంచ్ మొత్తం ఈడీ అధికారులు తయారు చేసుకున్నటువంటి క్వశ్చన్సే అడగనున్నారు. మొత్తం డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే ఈ పర్సన్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్కి వస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈడీ అధికారులు ఆల్రెడీ తయారు చేసుకున్నారు కాబట్టి మొదటిగా అదే క్వశ్చన్స్ అడుగుతారు. ఆఫ్టర్ లంచ్ వచ్చేసరికి వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకొని ఆ స్టేట్మెంట్ని మొత్తం వీళ్ళు ఇచ్చేటటువంటి సిగ్నేచర్తో అయితే వైండప్ చేస్తారు. అయితే ఇదివరకు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా ఈడీ అధికారులు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎప్పుడు విచారణకి రమ్మని చెప్పినా సరే మీరు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక నోట్ని అయితే ఇచ్చారు. సో ఈరోజు తనీష్ని కూడా అదే విధంగా ఎప్పుడు మీరు ఈడీ విచారణకి రమ్మన్నా ఖచ్చితంగా రావాలి అని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత తనీష్ది ఈ రోజే క్లోజ్ అవుతుందా, మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయా అని అయితే ఎదురు చూడాలి. ముఖ్యంగా ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కెల్విన్తో తమకున్నటువంటి సంబంధాలు కానివ్వండి, కెల్విన్తో తమకున్నటువంటి పరిచయాల్ని అడిగిన సమయంలో అసలు కెల్విన్ తెలియదు అన్నట్టుగానే వాళ్ళ ఆన్సర్ చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈరోజు తనీష్ ఏం చెప్తాడు, కెల్విన్ నిజంగా తెలియదని చెప్తే మాత్రం ఖచ్చితంగా కెల్విన్ని ఇక్కడికి పిలిపించి వీళ్ళిద్దరిని ఒకే దగ్గర పెట్టి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మరి కాసేపట్లో అయితే తనీష్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఆల్మోస్ట్ 10:30కి ఇక్కడికి వాళ్ళు వచ్చేయాలి. వాళ్ళకి ఎప్పుడైతే నోటీసులు జారీ అయ్యాయో ఇటు ఈడీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ పేరు మీద వీళ్ళందరికీ సమ్మాన్లు జారీ అయినటువంటి సమయంలో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని వీళ్ళందరూ ఉల్లంఘించారు. మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేశారు, ఫెమా యాక్ట్ని వీళ్ళు బ్రేక్ చేశారని చెప్పేసి చాలా క్లియర్గా అయితే నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు జారీ అయినటువంటి సమయంలో కూడా 10:30కి అంతా ఇక్కడ హాజరు కావాలి. హాజరైనటువంటి సమయంలో ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి సో అండ్ సో పీరియడ్ ఇచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇచ్చారు. 2015 నుంచి కానివ్వండి, 16, 17 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంట్స్తో రావాలని చెప్పారు కాబట్టి సో తనీష్ కూడా మరి కాసేపట్లో తనకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అకౌంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్తో అయితే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఈడీ విచారణకు హాజరు కానున్నాడు. స్వాతి. రైట్ హేమ, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.